ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాప్ చేసింది. 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ట్యాపింగ్ చేసినట్టుగా తేలింది. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇక రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులను కూడా టార్గెట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, బండి సంజయ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఐఏఎస్లు రొనాల్డ్ రోజ్, గౌతమ్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టుగా సమాచారం. రైట్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక విషయాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. దాదాపు పొలిటికల్ లీడర్స్, జర్నలిస్టులు, ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. దాదాపుగా 4013 ఫోన్ నెంబర్లకు సంబంధించి ప్రణీత్ రావు అండ్ టీం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ని కూడా 2023 సంవత్సరం నవంబర్ 15 నుంచి నవంబర్ 30వ తేదీ లోపు, అంటే ఈ 15 రోజుల్లో మొత్తం ఎవరెవరివి ట్యాప్ చేశారో అన్న సమాచారాన్ని సేకరించారు. వీరిలో 618 మంది పొలిటికల్ లీడర్ ఫోన్సే ట్యాప్ అయి ఉన్నాయి. రాజకీయ నేతలే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, జర్నలిస్టులను సైతం కూడా వదలలేదు ఈ టీమ్ మెంబర్స్. మొత్తం అందరినీ కూడా ట్యాప్ చేశారు. ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం సంభాషిస్తున్నారు అన్నది మొత్తం కూడా ట్రాప్ చేశారు. దాదాపు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లన్నీ కూడా ట్యాప్ చేశారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువర్గాలు, అనుచర వర్గాలు, ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఐఏఎస్ల లిస్టులో రొనాల్డ్ రోజ్, గౌతమ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా సమాచారం ఉంది. రైట్, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, దాదాపు 4013 మంది ఫోన్ నెంబర్స్ ని ట్యాప్ చేశారు. అందులో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. ఫెమిలియర్ పేర్లన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి షేర్ చేయండి. ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళు వీళ్ళు కాదు, అసలు మొత్తం వారికి ఎవరిపై అనుమానం ఉంటే వారిపైన ఫోన్ ట్యాపింగ్ చేశారు. గత ప్రభుత్వంలో ప్రణీత్ రావు టీం అని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తులో తేలింది. ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. వారికి సంబంధించి కూడా సిట్ గుర్తించడం జరిగింది. వారికి కూడా త్వరలో నోటీసులు ఇవ్వబోతుంది. ఇక అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తమ్ముళ్ళు, ఆయన సోదరులు, ఆయన క్లోజ్గా ఉండే పీఆర్ఓలు, ఆయనతో మాట్లాడే జర్నలిస్టులు, ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేసి వారి మొత్తం వాటన్ని కాపీ చేసి ప్రభాకర్ రావుకి ప్రణీత్ రావు అందించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రణీత్ రావు కూడా ఈరోజు విచారణకు హాజరయ్యాడు. ప్రణీత్ రావుతో పాటు మరికొంతమందికి కూడా కాంగ్రెస్ నాయకులతో పాటు మిగతా వేరే పార్టీకి చెందిన నాయకులను కూడా సాక్షులుగా స్టేట్మెంట్ ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి పిలవడం జరిగింది. ఇప్పటికే అనేక మార్లు నాయకులని లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, ఓకే, బీఆర్ఎస్ లో సైతం కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? అలాగే మిగిలిన వేరే ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి బయట బాహాటంగానే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఏమైనా తెలుస్తుందా?
అంటే బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు సంబంధించిన ఫోన్లను కూడా సిట్టు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి సిట్టు గుర్తించింది. వారికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. వాళ్ళు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, వారు ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడని చెప్పేసి కూడా అప్పటి పనిచేసినటువంటి బీఆర్ఎస్లో పనిచేసిన పార్టీ వీడిన వ్యక్తులే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ సిట్టు కూడా గుర్తించింది, వీరి నెంబర్లు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నట్టు సిట్టు గుర్తించి వారికి నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు ఫోన్లకు కూడా సిట్టు గుర్తించడం జరిగింది. వీరితో పాటు వీరి అనుచరుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు సిట్టు దర్యాప్తు బృందం గుర్తించి వారిని విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మర్రి శశిధర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ఎవరైతే ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావు టీం ట్యాపింగ్ చేసింది, వారికి సంబంధించి కూడా స్టేట్మెంట్ తీసుకోవడానికి వారికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు అన్నిటిని కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి వాటికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక విషయం బయటికి వస్తుంది. పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రభాకర్ రావుని విడివిడిగా విచారిస్తూ అనేక సమాచారాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షులు ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. మీ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, మీ పైన ఏమైనా బెదిరింపులకు దిగారా, గతంలో ప్రణీత్ రావు టీం కావచ్చు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, మిగతా మీ లోకల్ పోలీసులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా, మీరు ఇక్కడికి వెళ్తున్నారా అనే దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వీళ్ళు బాధితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మా ఫోన్లే కాకుండా మాతో పాటు పనిచేసే వ్యక్తులు, డ్రైవర్లు, పని మనుషులు, వారికి క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడుతారు. ఎందుకంటే సిట్టు దర్యాప్తు బృందం ఫోన్ నెంబర్లన్నీ వాళ్ళేనా కాదా అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ రాసుకుంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేస్తే ఆయనకు సంబంధించిన ఒక 10-15 మందికి సంబంధించి ఫోన్ నెంబర్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఆ నెంబర్లన్నీ వారి డ్రైవర్లు, వాళ్ళ పిఏలు, వారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యాపారస్తులు, వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇక జర్నలిస్టుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారు. ఎక్కువగా పొలిటికల్ లీడర్లతో మాట్లాడే జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, పొలిటికల్ న్యూస్ కవర్ చేసే జర్నలిస్టులు, వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసి మొత్తం వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సిట్టు గుర్తించింది. వీటన్నిటిపైన సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో వేగం పెంచారు. ఇప్పటికే ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో వాటితో పాటు ప్రభాకర్ రావుని కూడా మళ్ళీ విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు కొన్నిటికి సమాధానం చెప్తూ కొంత మౌనంగా ఉంటున్నట్టు కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ఆయన ముందు ఆధారాలతో సహా విచారిస్తున్నారు. కాబట్టి పక్క తప్పట్లేదు నిజాలన్నీ కూడా. కానీ పై అధికారులపై చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పై అధికారులు కూడా గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు, మమ్మల్ని తప్పుదోవ పట్టించాడు ప్రభాకర్ రావు. ముందు 2 పేజీల్లో మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరుల పేజీలు పెట్టి, తర్వాత అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు పెట్టి వారు మావోయిస్టులకు సహకరిస్తున్నారు, డబ్బులు సప్లై చేస్తున్నారు అని చెప్పేసి వారి ఫోన్ నెంబర్లను ట్యాప్ చేస్తామని చెప్పి అనుమతి తీసుకొని టెలికాం సర్వీసుల నుంచి ఈ ఫోన్ నెంబర్లు అన్నింటిని కూడా ట్యాపింగ్ చేశారు. అయితే 2018 నుంచే 2019 ఎన్నికల ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతుంది. అదే తతంగాన్ని 2023 వరకు కూడా కొనసాగించారు. అందులో స్వాధీనం చేసుకున్న ఎటువంటి డేటానంతా కూడా ధ్వంసం చేసి మూసిలో పడేశామని చెప్పి ప్రణీత్ రావు చెప్పడం జరిగింది. స్వయంగా ఆ హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లను కూడా కొన్నిటిని రీట్రీవ్ చేసి ఎఫ్ఎల్సీకి పంపించారు. ఎఫ్ఎల్సీ నుంచి కూడా కొన్ని ఆధారాలు సిట్టు బృందానికి ఇప్పటికే వచ్చాయి. వాటిని కూడా ముందు ఉంచి విచారిస్తున్నారు. అనేక పేజీల వాగ్మూలాలని రికార్డ్ చేసుకుంటూ వాటన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. ఇక సాక్షులకు సంబంధించిన స్టేట్మెంట్ అంతా పూర్తయినాక నెక్స్ట్ వంతు పొలిటికల్ నాయకులకు సంబంధించే ఉంటుంది. నిందితుల సంబంధాలు ఉన్న వాళ్ళు. ఇంకా ఈ కేసులో సిట్టు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభాకర్ రావు కింది టీము వారి పర్సనల్కి సంబంధించిన విషయాలపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్ బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తులో తేలింది. కాబట్టి గవర్నమెంట్ అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన నెంబర్లే కాకుండా వాళ్ళ పర్సనల్ పనులు కూడా చేసుకున్నట్టు ఇప్పుడు సిట్టు గుర్తించింది. వారి పర్సనల్ పనులు ఎన్ని చేసుకున్నారు, అసలు ఎవరెవరిని బెదిరించారు. భుజంగరావు అయితే ఏకంగా టేబుల్ పై గన్ పెట్టి ఆ ఆడియోలు వినిపించి వ్యాపారస్తులను బెదిరించారని చెప్పేసి ఫిర్యాదులే చేశారు. కాబట్టి వీటన్నిటికి సంబంధించిన సమాచారం కోసం పోలీసులు బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ప్రణీత్ రావు పూర్తిగా సిట్టుకు సహకరిస్తున్నాడు. ఆయన జరిగినట్టు విషయాలన్నీ కూడా చెప్పేస్తున్నాడు. ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, ఏ టీం ఏం పనిచేసింది, ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్నికల
విషయాలకు సంబంధించి ముఖ్యంగా మునుగోడు బై ఎలక్షన్ సమయంలో మొత్తం ప్రభుత్వమే మునుగోడు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళింది. మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళి అక్కడ గెలవడానికి అందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా సిట్ ఇప్పటికే గుర్తించింది. అప్పుడు జరిగినటువంటి కాల్ రికార్డ్స్ అన్నిటిని కూడా బయటికి తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఎవరైతే వ్యాపారస్తులు మిగతా పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు సహకరిస్తారో ఆర్థికంగా వారికి సహాయం చేసే పరిస్థితులు ఉంటాయో వాటిని వెంటనే కనిపెట్టి వారిని పైన రైడ్లు చేయడం, క్యాష్ పట్టుకోవడం, వారిని ఎలక్షన్ కమిషన్కి సమాచారం ఇవ్వడం ఇవన్నీ కూడా జరిపినట్టు సిట్ దర్యాప్తు గుర్తించింది. ఇక రానున్న రోజుల్లో కీలక పరిణామాలే ఈ కేసులో జరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. వచ్చే నెల పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సిట్ అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది.